హాయ్ వీవర్స్, నమస్తే. వెల్కమ్ అవర్ ఛానల్. ఇంతకు ముందు ఒక వీడియోలో కొన్ని క్రియాపదాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఎదుటివారితో పని చెప్పేటప్పుడు ఎలాంటి క్రియారూపాలను వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. పఢ్, ఖా, లిఖ్, ఖేల్, చల్, దేక్, జా, దౌడ్, బోల్, బైట్, ఉట్, చెడ్, సో, లా, లే ఇలాంటి వాటిని క్రియాధాతువులు అంటారు. తూ వచ్చినప్పుడు ధాతువును అలాగే వాడాలి. తుమ్ మరియు ఆపు వచ్చినప్పుడు ధాతువులకు చివర ప్రత్యయాలు చేరి వాటి రూపాలు మార్పు చెందుతాయి. అవి ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. తూ పఢ్, నీవు చదువు. తూ ఖా, నీవు తిను. తూ లిఖ్, నీవు వ్రాయి. తూ చల్, నీవు నడువు. తూ జా, నీవు వెళ్ళు. అంటే ఇక్కడ మనం తెలుగులో మనకంటే చాలా చిన్నవాళ్లకు నువ్వు చదువు, నీవు రాయి, నీవు వెళ్ళు ఇలాగే చెప్తాం కదా. హిందీలో తూ అనే సర్వనామాన్ని ఉపయోగించినప్పుడు ధాతువును ఉపయోగిస్తే సరిపోతుంది. తర్వాత తుమ్ అనే సర్వనామాన్ని ఉపయోగించినప్పుడు మూల ధాతువుకి ఓ చేరుతుంది. ఆ రూపాలు ఎలా మారుతాయో వాటిని కూడా చూద్దాం. తుమ్ పఢో, మీరు చదవండి. తుమ్ ఖావో, మీరు తినండి. తుమ్ లిఖో, మీరు వ్రాయండి. తుమ్ చలో, మీరు నడవండి. తుమ్ జావో, మీరు వెళ్ళండి. తర్వాత ఆప్. ఆప్ పఢియే, తమరు చదవండి. ఆప్ ఖాయియే, తమరు తినండి. ఆప్ లిఖియే, తమరు వ్రాయండి. ఆప్ చలియే, తమరు నడవండి. ఆప్ జాయియే, తమరు వెళ్ళండి. అంటే ఇక్కడ ధాతువుకి ఇయే చేరుతుంది. ఇయే చేరడం ద్వారా ధాతువులకి కొన్ని ధాతువులు మాత్రము కొంచెం వేరుగా మార్పు చెందుతాయి. అవేంటో తెలియచేస్తున్నాను. కర్ కీజియేగా మారుతుంది. లే లీజియేగాను, పీ పీజియేగాను, దే దీజియేగాను మార్పు చెందుతాయి. ఆప్ కీజియే, తమరు చేయండి. ఆప్ లీజియే, తమరు తీసుకోండి. ఆప్ పీజియే, తమరు త్రాగండి. ఆప్ దీజియే, తమరు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక కొత్త అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.